నమస్కారం. మీరు చూస్తున్నారు భారత్ టీవీ. ఫిబ్రవరి 28 నేషనల్ సైన్స్ డే సందర్భంగా హైదరాబాద్ ఉప్పల్లోని సర్వే ఆఫ్ ఇండియాలో నేషనల్ సైన్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ ఏడాది ప్రత్యేకంగా ఉమెన్ ఇన్ సైన్స్ క్యాటలైజింగ్ వికసిత్ భారత్ అనే థీమ్తో కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశ అభివృద్ధిలో మహిళా శాస్త్రవేత్తల పాత్రను ప్రముఖంగా ప్రస్తావించారు. make Trinity and Plus. So there is a row over here. Here we place different types of payloads. So the video which you are seeing over here, so that is a mesh model. That is one of the deliverable which has been generated with this. Okay. So different payloads are there over there. See, we have nadir payloads, we have a oblique payload, we have multispectral. Different types of payloads can be there. So the endurance of this drone is 90 minutes. So this is the battery. So in this case we have 3 batteries. Each battery has 90 minutes of endurance. And this is the joystick. Anyhow, this is an autopilot. This works on an autopilot mode. So this is a hybrid drone. So it vertically takes off. At that moment it works as a quadcopter. After that it will be working as a normal vegetable. It will be working like a plane. So that's why it is called as a hybrid drone. అడిషనల్ సర్వేయర్ జనరల్ జి వరుణ్ కుమార్ మాట్లాడుతూ, భారతదేశంలోని ఏ మారుమూల ప్రాంతంలో సర్వే నిర్వహించిన ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్పై ఖచ్చితమైన భౌగోళిక సమాచారం అందించేలా తమ సంస్థ నూతన సాంకేతిక పరిశోధనలు చేపట్టిందని తెలిపారు. ప్రతి సంవత్సరం లాగానే ఫిబ్రవరి 28న నేషనల్ సైన్స్ డే జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం లాగానే NIJSTలో సర్వే ఎక్విప్మెంట్ సంబంధించినవన్నీ కూడా, సర్వే పరికరాలు ఇవన్నీ కూడా డిస్ప్లేకి పెట్టాం. వీటన్నిటిలో కూడా ఏవైతే లేటెస్ట్ టెక్నాలజీస్ ఉన్నాయో వాటన్నిటి గురించి మా యొక్క ప్రదర్శన యొక్క ఉద్దేశం ఏంటంటే, అన్నిట్లో చిల్డ్రన్, ముఖ్యంగా స్టూడెంట్స్, విద్యార్థులు వాళ్ళందరికీ కూడా ఈ సర్వే వర్క్ ఎలా చేస్తారు అనేటువంటి దాని మీద అవగాహన కల్పించడం కోసం మేము ఈ ఓపెన్ డేని చేస్తున్నాము. ఈ సంవత్సరం ప్రత్యేకంగా థీమ్ ఏంటంటే ఉమెన్ ఇన్ సైన్స్. అది ఉమెన్ ఇన్ సైన్స్ అండ్ కెటలిస్ట్ ఫర్ వికసిత్ భారత్. అది ఆ థీమ్తో బేస్ చేసుకొని ఈ కండక్ట్ చేస్తున్నాం. అలా ఈసారి దాదాపు 1500 మంది స్టూడెంట్స్ దాకా కూడా వచ్చారు, చాలా కాలేజెస్ స్టూడెంట్స్ నుంచి. అండ్ ఇప్పుడున్న దాంట్లో మేము కొత్త టెక్నాలజీస్, అంటే లైక్ ఇప్పుడు GPS ఉంది, GPS కన్నా మంచి టెక్నాలజీస్ ఇమీడియట్గా మనకి ఎక్కడ కావాలనుకుంటే అక్కడ కోఆర్డినేట్ వస్తుంది. అటువంటి సిస్టమ్ ఒకటి మేము సర్వే ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ చేసాము, CORS అని. దాని గురించి డెమో కూడా ఉంది, దాన్ని మీరు చూసే ఉంటారు. దాన్ని ఉపయోగించడం వల్ల మనకి ఒక సెంటీమీటర్ 2 సెంటీమీటర్ల వరకు కూడా యాక్యురేట్ వితిన్ సెకండ్స్ మనకి వెంటనే వచ్చేస్తుంది అన్నమాట కోఆర్డినేట్. సో అది చాలా ముఖ్యమైనది. ఇంకా 3 డైమెన్షనల్ మోడల్స్, ఇట్లాంటివి ఏవైతే మనకి సిటీ ఎలా ఉన్నాయో అవన్నీ కూడా మనం స్క్రీన్ మీద చూడొచ్చు. అట్లాంటి ఆ మోడల్స్ కూడా 3D సిటీ మోడల్స్ ఇవన్నీ కూడా డెవలప్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా యాజ్ ఎ పార్ట్ ఆఫ్ క్రియేటింగ్ డిజిటల్ ట్విన్స్ అన్నమాట. యాక్చువల్లీ నేషనల్ జియోస్పేషియల్ పాలసీ 2022 వచ్చిన తర్వాత మేము మా దగ్గర ఉన్న సర్వే ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి డేటా మొత్తం, అంటే మ్యాప్స్ కానీ ఇవన్నీ కూడా పబ్లిక్కి ఫ్రీగా యాక్సెసిబుల్ చేసామన్నమాట. ఎవరైనా సరే ఏదైనా మ్యాప్ కావాలనుకుంటే మా సర్వే ఆఫ్ ఇండియా వెబ్సైట్లో దొరికితే వాటిని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్నిట్లో పాలసీలో ఉద్దేశించిన ప్రకారం మాకు ఏవేవైతే టార్గెట్స్ పెట్టారో ఆ టార్గెట్స్ని మేము రీచ్ చేయడానికి మేము ట్రై చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ CORS నెట్వర్క్ కానీ ఇవన్నీ కూడా మనం ఇండియా మొత్తం ఎస్టాబ్లిష్ చేసాం. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఇండియా మొత్తంలో ఎక్కడ సర్వే చేసినా కూడా మనకి కోఆర్డినేట్స్ అన్నీ ఒకే దీంట్లో దొరుకుతాయి అన్నమాట, అంటే ఒకే ఫ్రేమ్లో ఒకటి ఉంటాయి. ఇంతకుముందు ఏంటంటే ఒక చోట ఒకరు సర్వే, ఇంకొక చోట ఇంకోటి సర్వే చేస్తే ఆ రెండు కూడా మ్యాచ్ అవ్వవు, ఆ ప్రాబ్లం ఉండదు అనమాట. దానికి తోడు చాలా ఫాస్ట్గా కూడా సర్వే వర్క్ అవుతుంది. సో ఇటువంటి టెక్నాలజీస్ ఇవన్నీ కూడా వీళ్ళ స్టూడెంట్స్కి చూపిస్తున్నాం. ఇంతకుముందంతా ఏంటంటే మనం మ్యాప్ క్రియేట్ చేసేవాళ్ళం. మ్యాప్ అంటే పేపర్ మీద మనం డ్రా చేసి మ్యాప్స్. ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ మారిపోయింది, అంతా కూడా మనకి డిజిటల్గానే చూపెట్టాలి.
డిజిటల్గానే మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, మనకి అంతా మొబైల్లోనే రావాలి, మొబైల్లో దొరుకుతున్నాయి మ్యాప్స్ అన్నీ కూడా. సో ఆ విధమైనటువంటి టెక్నాలజీస్ డెవలప్ చేయడానికి మేము బాగా ప్రయత్నిస్తున్నాం. దాంతోపాటు ఇంకా ఇప్పుడున్న టెక్నాలజీస్లో డ్రోన్స్ ఇట్లాంటివన్నీ కూడా మేము ఎక్కువగా విరివిగా వాడుతున్నాం. వాడి ఈ నక్షా ప్రాజెక్ట్స్, సోమిత్వ ఇట్లాంటి వాటన్నిటిలో కూడా మేము చాలా ఎక్కువగా వాడామన్నమాట. సో వాటి వల్ల మనకి చాలా క్లియర్ పిక్చర్స్, యాక్యురేట్వి దొరుకుతాయి అన్నమాట. సో ఇటువంటివన్నీ లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ కూడా డిస్ప్లేకి పెట్టాము. అది ఈ యొక్క సైన్స్ డే యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ. Okay, this instrument is called a robotic total station. A total station is an instrument which is used to measure the angles and distances, and this is extensively used in Survey of India for preparation of maps. Because in any surveying, two things are always necessary to measure: angles and distances. This equipment has a telescope for measurement of angles and an EDM for measurement of distances. The part robotic comes into the feature that this particular instrument comes with this 360-degree prism, and once when you lock it with this prism, the instrument rotates automatically in search of their prism, and this helps to simplify the work becomes easier, and since it is automatic focusing, so always the accuracy of the project is maintained. As you can see, this particular prism hits all around, and when it finds the prism, it locks into it. ఇక్కడ మనము 3 సర్వేయింగ్ టెక్నిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఒకటి ట్రయాంగులేషన్ మెథడ్, ఇంకోటి జీపీఎస్ మెథడ్, ఇంకోటి డ్రోన్ సర్వే మెథడ్స్. ఓల్డెన్ డేస్లో ట్రయాంగులేషన్ మెథడ్ ద్వారా కోఆర్డినేట్స్ని ఒక చోటు నుంచి ఇంకో చోటికి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుండే. ఈ మోడర్న్ సర్వీస్కి వచ్చేసరికి జీపీఎస్ ద్వారా మనము కోఆర్డినేట్స్ని అక్వైర్ చేయడం జరుగుతుంది టెరెన్ పైన. థర్డ్ మెథడ్ వచ్చేసి డ్రోన్ ఇమేజ్ మ్యాపింగ్ మెథడాలజీ. డ్రోన్ ద్వారా ఒక ఏరియా యొక్క ఇమేజెస్ని క్యాప్చర్ చేసి క్యాప్చర్ చేసిన ఇమేజ్ ద్వారా డిజిటల్ మ్యాప్ని మనం క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు మాన్యువల్ ఓల్డెన్ డేస్లో ఏంటంటే సర్వేయింగ్ ఒక ఏరియా మ్యాప్ క్రియేట్ చేయాలంటే చాలా టైం పట్టేది. 30 స్క్వేర్ కిలోమీటర్స్కి 2 months నుంచి 6 months వరకు పట్టేది మనకు. ఇప్పుడు మోడర్న్ సర్వే టెక్నిక్ని డ్రోన్ ఇమేజ్ టెక్నాలజీని యూజ్ చేసి మనము వితిన్ 1 to 2 monthsలో ఒక 30 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాని మ్యాప్ చేయగలం. దేవేంకర్, సర్వేయర్. ఈ డ్రోన్ టెక్నాలజీ ద్వారా మ్యాపింగ్. In this term as IBS or known position it will be kept. The same time GPS is mounted. This acts like this is the master, that is the rover, which will help you to geotag the. So this is how it works. Deliverables on drone images are first